మీ ముందుంచే ఒక దృక్పథాన్ని నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు తెలిసిందే, మనం చాలా సంవత్సరాలుగా చూస్తూ వస్తోందే, మనం చాలా సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ వస్తోందే. అయినప్పటికీ బహుశా నాకు అనిపించింది ఈరోజు ఒక క్రొత్త దృక్పథంలో, ఒక క్రొత్త దృక్కోణంలో దాన్ని గనక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సఫలీకృతం, చాలా కంటెంట్మెంట్ ఉన్నటువంటి సంవత్సరం, చాలా సాటిస్ఫైడ్ సంవత్సరంగా ఉండే అవకాశం ఉందని మీ ముందుకు ఈ విషయాలను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వాక్య పఠనంలో నుంచి, నేను ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించి, నిశ్చయముగా నేను యెరూషలేము ఆనందకరమైన స్థలమునుగాను ఆమె ప్రజలను హర్షించువారుగాను సృష్టించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందిస్తాను, నా జనులను గూర్చి హర్షిస్తాను అన్నటువంటి మాటలు గుర్తు చేస్తూ, అలాగే రెండవ వాక్య భాగముగా నేను ఎంచుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా మీ ముందుంచి నేను ఆ తర్వాత ముందుకెళ్ళాలి అని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 నుంచి మొదలు పెడితే 24 వరకు, నేను 20 నుంచి చదువుతాను. అయితే మీరు యేసును గూర్చిన విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారై మీరిలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ రెండు వాక్య భాగాలను గనక మనం ఒక చోట కలిపి గనక చూస్తే మనకు అర్థమయ్యే ఒక సాధారణమైన ఎ సింపుల్ ఫ్యాక్ట్ దట్ వి అండర్స్టాండ్ ఈజ్ గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ న్యూ. దేవుడు సమస్తమును క్రొత్తపరుస్తున్నాడు, నూతనపరుస్తున్నాడు. సంవత్సరములు గడిచే కొద్దీ నీ కార్యములను నూతనపరచు ప్రభువా అన్నటువంటి హబక్కూకు గ్రంథములో హబక్కూకు చేసిన ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇట్ స్టార్ట్స్ విత్ న్యూ లైఫ్ ఇన్ యూ. మనలో ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా ఒక నూతన జీవితముతో, నూతన జీవముతో ఈ కార్యము మొదలవుతుంది.